హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐ ఉజ్మా షేక్. గాయ్స్, ఈరోజు మీ అందరి కోసం సింపుల్ వేలో ఒక టీ టైమ్ స్నాక్ అయితే నేను మీకోసం అయితే తీసుకొని వచ్చాను. దీనికైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి, అండ్ ఇది అంతే టేస్ట్గా ఉంటుంది. సో దీని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు అయితే నేను మైదా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇందులోనే ఒక స్పూన్ వరకు అయితే నేను వామ్ తీసుకుంటున్నాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఉప్పు, అండ్ 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను చేయి పెట్టిన వెంటనే నాకు కాలిందండి. సో నేనైతే దీన్ని చిన్నగా అయితే కలుపుతున్నాను. ఆ ఆయిల్ మొత్తము సో ఈ పిండిలో కలవాలండి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మొత్తము పిండి కలిసిపోవాలి. సో ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని దీన్ని అయితే చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలుపుకుందాము. సో ఇది అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి మొత్తము. ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెడదామండి. సో 2 మినిట్స్ తర్వాత చూస్తే పిండి అయితే ఈ విధంగా ఇంకా ముందు కన్నా ఇప్పుడు ఇంకా సాఫ్ట్గా అయిపోయింది కదా. సో దీన్ని అయితే చిన్న చిన్న బాల్స్గా తీసుకోవాలండి. సో నేనైతే వీటిని ఒక 3 బాల్స్ వరకు అయితే నేను తీసుకొని పెట్టుకున్నాను. సో ఇలా తీసుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని ఇలా పొడి పిండిలో ముంచి అండ్ ఇలా దీన్నైతే ఇప్పుడు ఒక చపాతీ లాగా అయితే దీన్ని మనం రోల్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే చూపిస్తున్న విధంగా అయితే ఇలా రోల్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తూ రోల్ చేయాలి కాబట్టి ఇలా రోల్ చేసేటప్పుడు అది కొంచెం నాకు చేతికి తగులుతుందని దాన్ని అయితే సైడ్కి అన్నేసాను. సో ఇలా అన్నీను కట్ చేసుకోవాలండి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా సో వీటిని అయితే ఇలా చాకుతో కట్ చేసుకోవాలండి. సో చూపిస్తున్నాను కదా, అన్నీ ఈ విధంగానే అయితే పోసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు ఒకటి ఒకటి తీసి చూపిస్తాను ఎలా అనేది. సో ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మైదా పిండి చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి 1 మినిట్ వరకు అయితే అలా పక్కన పెట్టాలి. కానీ మీరు పక్కన పెట్టినప్పుడు ఒక దాని మీద ఒకటి వేయొద్దు, ఎందుకంటే పిండి అతుక్కొని పోతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేద్దాము. దానికోసం అయితే స్టవ్ మీద ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. మీరు అనుకోవచ్చు ఆయిల్ ఏంటి అలా ఉంది అని. ఇంతకన్నా ముందే అంటే ఈ వీడియో కన్నా కొంచెం ఒక 2 మినిట్స్ ముందే నేను ఇందులో కజ్జికాయలు అయితే ఫ్రై చేశానండి. అందులో ఒకటి కొంచెం నేను ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల కొంచెం వాటి నుంచి కొంచెం స్టఫ్ బయటికి వచ్చేసింది. అది మీరు వీడియోలో కూడా చూసుంటారు, అందుకే ఆయిల్ అలా ఉంది. అంతేకాని మేము వేరే ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. సో ఈ విధంగా అయితే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత ఇవి సో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. సో వీటిని అయితే ఇప్పుడు పక్కకి తీసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. సో వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుందాము. అండ్ నేను మీకు సెకండ్ వాయి కూడా వేసి చూపిస్తాను. సో వీటిని అయితే ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, అన్నీ పక్కకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే అవన్నీ తీసిన తర్వాత ఇలా సెకండ్ వాయి కూడా వేస్తున్నానండి. చూసారా, ఇలా ఆయిల్లో వేస్తే అలా పైకి వచ్చేయాలి, అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. ఈ ప్రాసెస్ అంతాను లో మీడియంలో పెట్టి మాత్రమే చేయాలి. ఇలా చేసిన ఈ స్నాక్స్ 2 మంత్స్ వరకు కూడా ఉంటాయండి. ఏ విధంగా కూడా పాడవ్వవు, నేను హామీ ఇస్తాను దానికి. సో ఇలా అయితే చేయాలి. చాలా బాగుంటాయండి అండ్ టీ టైమ్ స్నాక్కి చాలా బాగుంటాయి, ఎక్కువ హడావిడి లేకుండా. సో వీటితో పాటు మన టీ టైమ్ స్నాక్ ఈజీగా గడిచిపోతుంది. సో ఇంతే సింపుల్ అండి. మీకు టైం ఉండాలి కానీ మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ కూడా పట్టవు ఇవి చేయడానికి. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసి అన్నీ పక్కకు పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ.